నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ జనసేనాని పవన్ కళ్యాణ్ కు విజయ కోట. పిఠాపురం ఇప్పుడు ముఠా తగాదాలకు వేదికగా మారుతుంది. ఢిల్లీ వేదికగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేమంతా ఒక్కటే అని కౌగలించుకొని చాటుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. కడుపులో కత్తులు, పైకి కరచలనాలు అన్నట్లుగా సాగుతున్న ఇక్కడి రాజకీయం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది. సీఎం ఫోటో లేదన్న సాగుతో మొదలైన ఫ్లెక్సీ వార్ పాత వైరి వర్గాల మధ్య పీక్ స్టేజ్ ఆధిపత్య పోరుగా మారి కూటమి పునాదులనే కదిలిస్తుంది. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి ఇలాకాలోనే తమ్ముళ్ళు సైనికులు తలపడుతుంటే ఇది పొత్తు ధర్మమా లేక మున్ముందు రాబోయే ముసలంకు సంకేతమా అన్నది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ సీట్ పిఠాపురం. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడ్డ అగ్రనాయకత్వం మేమంతా ఒక్కటే అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా చాటుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మరోలా ఉంది. ఫ్లెక్సీల సాక్షిగా పంచాయతీలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమా లేక జనసేన నేతల వ్యూహమా? వర్మ వర్సెస్ పెండెం దొరబాబు మధ్య ఆధిపత్య పోరు వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. కడుపులో కత్తులు పెట్టుకొని పైకి కౌగలించుకుంటున్నారు. పీకల దాకా కోపం ఉన్నా పైకి నవ్వుతూ కరచలనం చేసుకుంటున్నారు. జనసేనాని అడ్డాగా మారిన పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పక్షాల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. 15 ఏళ్ల పాటు కూటమిది విడదీయలేని బంధమని పవన్ కళ్యాణ్ చంద్రబాబు పదే పదే చెప్తున్నా పిఠాపురంలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఇక్కడ టీడీపీ జనసేన శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. నియోజకవర్గంలో ఎవరికి వారే వారి మాటే చెల్లుబాటు కావాలని పట్టుబడుతున్నారు. ఎవరి జెండా రెపరెపలాడాలన్న పంతం రెండు పార్టీల మధ్య చిచ్చుపెడుతుంది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వేదికగా జరిగిన ఎన్యూమరేటర్ల మొబైల్ పంపిణీ కార్యక్రమం రణరంగాన్ని తలపించింది. బ్యానర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో మాయం కావడంతో టీడీపీ నేత ఎస్ఎస్ఎన్ వర్మ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారంటూ అధికారులు గల్లా పట్టుకున్నంత పనిచేశారు. ఇది పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడమేనని టీడీపీ వర్గాలు మండిపడ్డాయి. వర్మ ఆగ్రహాన్ని చూసి జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలబాబు రంగంలోకి దిగారు. అధికారులను నిలదీస్తున్న వర్మను అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో ఇంత నిర్లక్ష్యమా అని టీడీపీ అంటుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని జనసేన కౌంటర్ ఇస్తుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదంతో పాడా ఆఫీస్ పరిసరాలు ఒక్కసారిగా నినాదాలతో హోరెత్తిపోయాయి. ఈ గొడవలోకి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ పూర్తిగా మారిపోయింది. గత ఎన్నికల వరకు వైసీపీలో ఉండి పవన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్న దొరబాబు ఇప్పుడు జనసేన కండువ కప్పుకొని పెత్తనం చేయడాన్ని వర్మ సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇద్దరి నేతల మధ్య జరిగిన తోపులాట ఉద్రిక్తత పరాకాష్ఠకు తీసుకెళ్లింది. నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోల్సించే పరిస్థితికి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లడంతో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. దొరబాబు టార్గెట్ గా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో చక్రం తిప్పి ఇప్పుడు కూటమి ముసుగులో అక్రమాలకు తెరలేపుతున్నారని, తన క్యాడర్ ద్వారా సెటిల్మెంట్లు చేస్తున్నారని వర్మ ఆరోపించారు. నీ అక్రమ సంపాదన, నీ స్కాములన్నీ నాకు తెలుసు, ఒక్కొక్కటిగా బయట పెడతా అంటూ వర్మ చేసిన హెచ్చరిక పిఠాపురంలో కలకలం రేపుతుంది. పొత్తులో ఉన్నా కూడా ఒకరిపై ఒకరు ఇలాంటి ఆరోపణలు చేసుకోవడం కూటమి భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. ఇక వర్మ తీరుపై జనసేన కార్యకర్తలు కూడా పాత విషయాలను తవ్వుతున్నారు. గత ఎన్నికలకు ముందు టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ పవన్ కళ్యాణ్ ను తన అనుచరులతో ఏ స్థాయిలో తిట్టించారో అందరికీ తెలుసని జనసేన నేతలు రిప్లై ఇస్తున్నారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి వచ్చే ఎన్నికల్లో సీటు కోసమే వర్మ ఇప్పుడు డ్రామాలాడుతున్నారని ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేని సమయంలో కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై పిఠాపుర జన సైనికులు నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి గొడవలకు గతేడాది జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనే బీజం పడింది. ఆ వేదికపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు వర్మకు సూటిగా తగిలాయి. పవన్ ను గెలిపించింది జన సైనికులేనని, మిగతా ఎవరైనా మేమే గెలిపించామనుకుంటే అది వాళ్ళ కర్మ అన్న మాటలు వర్మకు గుచ్చుకున్నాయి. ఇది టీడీపీ సహకారాన్ని తక్కువ చేసి చూపించడమేనని వర్మ వర్గం మొదటి నుంచి రగులుతుంది. ఆనాటి మాటల తోటాలే ఇప్పుడు క్షేత్రస్థాయిలో భౌతిక దాడుల దాకా వెళ్తున్నాయి. పిఠాపురంలో జరిగిన రచ్చ అధిష్టానం దగ్గర చర్చనీయాంశమైంది. స్వయంగా చంద్రబాబు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. వర్మ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెంటనే పిఠాపురం పంపి విచారణ జరపమని ఆదేశించారు. పిఠాపురం రచ్చ ఇప్పుడు అమరావతిని తాకింది. వర్మ దూకుడుపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడం, పల్లా శ్రీనివాసరావును రంగంలోకి దించడం చూస్తుంటే అధిష్టానం ఈ వివాదాన్ని ఇప్పుడే చల్లార్చాలని భావిస్తుంది. అయితే కేవలం ఫోటోల దగ్గర, ప్రోటోకాల్ దగ్గర ఈ సమస్య ఆగిపోవడం లేదు. గత ఎన్నికల వరకు బద్ధ శత్రువులుగా ఉన్న వర్మ, పెండెం దొరబాబు ఇప్పుడు ఒకే గొడుగు కిందకు రావడం, పాత కక్షలు పడగ విప్పడం కార్యకర్తల్లో
శ్రేణుల్లో గందరగోళాన్ని నింపుతుంది. పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ సాక్షిగా జరిగిన ఈ రభస కూటమిలోని అంతర్గత విభేదాలకు అద్దం పడుతుంది. అధిష్టానం ఇప్పుడే కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ ఆధిపత్య పోరు పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా రాబోయే 5 ఏళ్ల పాలనలో కూటమికి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.